హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా అమ్మ వాళ్ళ విలేజ్లో మొహరం పండుగ ఏ విధంగా జరుగుతుందో చూసేయండి. మా అమ్మ వాళ్ళ విలేజ్లో అయితే చాలా బాగా జరుగుతుందండి మొహరం పండుగ. అందుకోసమని నేను ప్రతి ఇయర్ కంపల్సరీ మొహరం పండగకి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తా. పండగ రోజు మార్నింగ్ 7కి అయితే మా ఇంటి ముందుకు ఈ విధంగా పీరీలు వచ్చాయి. పీరీలకైతే వాటర్ ఈ విధంగా పోయడం జరిగింది. అలాగే మా చిన్నోని అన్నప్రాసన కూడా మొహరం పండుగ రోజే జరిగింది. మా చిన్నోడు అంటే ఎవరో కాదు, మా తమ్ముని కొడుకు, నా మేనల్లుడు అన్నమాట. పీరీలు తిరిగి వెళ్ళాక మా చిన్నోనికి ఈ విధంగా స్నానం చేయించాము. మా అల్లుడు చూడండి, వాటర్లో ఉన్నంతసేపు ఏమో చాలా బాగా ఆడుకుంటుండు, వాటర్లోకి వెళ్ళి తీస్తే మాత్రం ఏడుస్తుండు. అన్నప్రాసన కోసం అయితే ఇంట్లోనే ఈ విధంగా డెకరేషన్ చేసుకున్నాము. మాకైతే టెంపుల్లో చేసుకుందామని ఉండే, కానీ ఏం చేద్దాం, నానమ్మ చనిపోయి 7 మంత్సే అవుతుంది కాబట్టి 1 ఇయర్ వరకు ఏ టెంపుల్కి వెళ్ళకూడదు, ఏ పూజలు చేసుకోవద్దని అన్నారు. అయినా పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మంచి కోసమే కదా అని అన్నప్రాసన కార్యక్రమాన్ని అయితే చిన్నగా ఇంట్లోనే ఈ విధంగా చేసుకున్నాము. అలాగే నెక్స్ట్ డే మా అబ్బాయి బర్త్డే కావున అమ్మ వాళ్ళందరితో కలిసి ఈ విధంగా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్నాము. మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా బాబు బర్త్డే సెలబ్రేషన్స్ కంప్లీట్ చేసుకొని మేము ఉండే విలేజ్కి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక మా హస్బెండ్ కూడా కేక్ తీసుకొచ్చిండు. తర్వాత మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి అయితే మా బాబుతో కేక్ కట్ చేయించాము. పిల్లలకైతే ఎంతమంది ఉన్నా కానీ ఫ్రెండ్స్ ముందు కేక్ కట్ చేయిస్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, అందుకోసం అని చెప్పేసి మళ్ళా ఫ్రెండ్స్ అందరిని అయితే నేను ఇన్వైట్ చేశాను. అలాగే మా బాబు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఈరోజు ఈ విధంగా కంప్లీట్ అయ్యాయి. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.